ఫ్రెండ్స్, రండి ఐఎస్ఆర్ విజయ్ ని కలుద్దాం. వీరు ఈ రోజు వికాస్ నగర్ లో ఉన్న వారి సబ్ స్టాకిస్ట్ రమేష్ గారి ఆఫీస్ కు వెళ్తున్నారు. ఈ నెలలో ఇది వారి మొదటి విజిట్. ఇక్కడ మనం రమేష్ మరియు విజయ్ గార్ల సంభాషణని 4 భాగాలుగా చూస్తాం. మొదటిది సానుకూలంగా ప్రారంభించిన తర్వాత ఎంఎస్ఎల్ బిగినింగ్ అండ్ ప్రైమరీ ఆర్డర్ స్టేటస్, ఫిజికల్ స్టాక్, ఇంకా ప్లానింగ్ ద డేస్ సేల్, ఇంకా డిస్కషన్ ఆన్ మార్కెట్ రిలేటెడ్ ఇష్యూస్. ప్రతి ఒక్క భాగంలో చూసిన తర్వాత మనం మన గ్రూప్ లో డిస్కస్ చేద్దాం. ఈ రోజు నేను వికాస్ నగర్ లో ఉన్నాను. రమేష్ గారికి అయితే నేను సరిగ్గా 9ంటికి చేరతానని SMS కూడా ఇచ్చేశాను. నమస్కారం రమేష్ గారు, ఎలా ఉన్నారు? నమస్కారం విజయ్ గారు, నేను బాగానే ఉన్నాను. నాకు మీ SMS అందింది. మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. 9ంటికి వచ్చినందువల్ల మీతో డిస్కషన్ చేసేందుకు నాకు కొంత సమయం దొరుకుతుంది. అలాగే మార్కెట్ కి కూడా సమయానికి వెళ్ళగలుగుతాను. దీనివల్ల ఈ రోజు నా బీట్ యొక్క అన్ని దుకాణాలకి కాల్ చేయగలను. ఈ విషయం మీరు చాలా సరిగ్గా చెప్పారు. రండి కూర్చోండి. ధన్యవాదాలు. రమేష్ గారు, మీకు స్కీమ్ లెటర్ అయితే అంది ఉంటుంది కదా? స్కీమ్ లో ఏదైనా సమస్య లేదా ఇబ్బంది ఉంటే చెప్పండి. అవును, మీ స్కీమ్ లెటరు నాకు నెల మొదటి తేదీనే అందిపోయింది. మీకు తెలుసా, మార్కెట్లో స్కీమ్లను మొదలు కూడా పెట్టేశాను. మీ స్కీములన్నీ నాకు బాగా అర్థమయ్యాయి. రమేష్ గారు, కిందటి నెల మీరు మీ 3 లక్షల వాల్యూ టార్గెట్ ని 20,000 రూపాయలతో దాటారు. మన ఏఎస్సి రాహుల్ గారు అందరికీ మీ అచీవ్మెంట్ గురించి చెప్పారు. ఈ విషయంపై మీకు అభినందనలండి. అభినందనలకి మీరు కూడా అర్హులే విజయ్ గారు. మీరు ఇంత మంచి ప్లానింగ్ చేయకపోయినట్లయితే, ఇంకా వికాస్ నగర్ లో కవరేజ్ చక్కగా పెంచకపోతే ఈ రోజు కూడా మేము 1 లక్ష సేల్లోనే ఉండేవాళ్ళం. మరైతే చూశారు కదా ఫ్రెండ్స్, ఐఎస్ఆర్ విజయ్ రమేష్ గారి క్రిందటి నెల సేల్స్ అచీవ్మెంట్ గురించి చర్చించి ప్రోత్సహించారు. ఆయన అలా ఎందుకు చేశారో మీ గ్రూప్ లో డిస్కస్ చేయండి.